సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిత్తుకేసి గారి తరపున మీరు వాదిస్తారా? అతనికి సపోర్ట్ చేస్తే న్యాయవాద వృత్తికి మాయని మచ్చలా మిగిలిపోతుంది. అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇలాంటి దుర్మార్గులకి ఉరి శిక్ష ఇచ్చిన తప్పులేదండి. తీసుకెళ్ళండి, చంపేయండ్రా నా కొడుకుని, చంపేయండ్రా. నేను చెప్పానురా వానికి ఇలా జరుగుతుంది అనేసి. పథకాలు పెడతావారా నువ్వు? జైటాకిలా వాదనలు ప్రారంభించండి. యువర్ ఆనర్, పదవి రాగానే పెత్తనం చలాయించాలని పైత్యమో, చిన్నవాడు అని తెలియక చేసిన చేతకానితనమో తెలియదు, కానీ ఈ మహానుభావుడు ప్రవేశపెట్టిన పనికి మాలిన పథకాల వల్ల ప్రజలందరూ మద్యం మత్తులో మూలుగుతున్నారు, పొగాకే ప్రాణంగా పీలిస్తున్నారు, వ్యభిచారమే వ్యసనంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు యువర్ ఆనర్, ఈ పథకాల వల్ల కోట్లాది మంది జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. యువర్ ఆనర్, ఇది వరకే సమర్పించిన సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దీనంతటికి కారణమైన ఈ ముద్దాయిని అత్యంత కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగంతో పాటు కోట్లాది మంది అమాయక ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారని మీ పైన ఆరోపణ ఉంది. దీనికి మీరిచ్చే సమాధానం? అతను చెప్పడానికి మనం వినడానికి ఇంకేం మిగలలేదు యువర్ ఆనర్. ఇదిగోండి యువర్ ఆనర్, ఇతను ప్రవేశపెట్టిన పథకాలే చెప్తున్నాయి ఇతను ఎంతటి దేశద్రోహం. నువ్వు ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏం సాధించావు? కోట్లాది మంది జీవితాలు నాశనం చేయడం తప్ప. ఏం సాధించలేదో చెప్పండి లాయర్ చక్రధర్ గారు. నేను కోట్లాది మంది జీవితాలతో ఆడుకున్నానా? ఎస్. అంటే నేను ఆ టకీలా పథకం ప్రవేశపెట్టక ముందు ఈ దేశంలో మందే లేదా? లేక అంతకుముందు దాన్ని తాగే వాళ్ళే లేరా? చెప్పండి లాయర్ చక్రధర్ గారు. అప్పుడు పగళ్ళు తాగి రాత్రిళ్ళు నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు నీ పుణ్యమాని రాత్రి పగలు తాగుతూనే ఉన్నారు. అప్పుడు తాగి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాళ్ళు, ఇప్పుడు తాగి బుద్ధిగా ఇంట్లోనే పడుకుంటున్నారు సార్. అంతేకాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేవు, తాగిన తర్వాత తన్నుకు చచ్చేవాళ్ళు లేరు. పైగా వీటన్నిటికి మించి నేను ప్రవేశపెట్టిన ఈ టకీలా పథకం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి దొరికింది సార్. అది సరేనయ్యా, ఈ లపాకీ పథకం గురించి ఏం చెప్తావు? దీని వల్ల దేశ ప్రతిష్ట డ్రైనేజ్ లో కలిసిపోయింది. యావత్ మహిళా లోకం అవమాన భారంతో తలదించుకుంది. అబ్బా జోకు, ఇప్పుడే డ్రైనేజ్లో కలిసిపోయిందా? నిన్న మొన్నటి వరకు పవిత్రమైన గంగా నదిలో స్విమ్మింగ్ చేస్తా ఉందా? అయినా వ్యభిచారం అంటే ఏంటి సార్? ఒక ఆడది అయిన వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి ఎవడో అనామకుడి పక్కన పడుకుంటే అది వ్యభిచారం, చట్టపరంగా నేరం. మరి పార్కుల్లో పొదల చాటున, పబ్బుల్లో మబ్బుల చాటున పరిమితిని మించి ప్రవర్తించే వాళ్ళని చూసినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఈ దేశ ప్రతిష్ట? పితికేశ్ గారు, మీరు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా, లేక కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారా? నాకు తెలివిగా మాట్లాడే తెలివితేటలు లేవు, కోర్టును తప్పుదోవ పట్టించాలనే ఆలోచన లేదు సార్. అలాంటప్పుడు ఆ రేషన్ షాపుల్లో మీరు ఉఫ్ అనే పథకాన్ని ఎలా ప్రవేశపెట్టారు? దానివలన ఎంతో మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు, మరెంతో మంది పౌరులు క్యాన్సర్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది సార్? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవరు నోరు మెదపరేంటి? నా పేరు ముఖేష్. సిగరెట్, పాన్పురా, గుట్కా తాగకండి.
తాగితే నాలాగే సంకనాగిపోతారు అంటే ఎవడైనా వింటాడా? విండు. ఎందుకంటే మన దేశంలో ఎంతో మంది పౌరులు సిగరెట్ ప్యాకెట్కి ఇచ్చిన విలువ ఆడదాని శీలానికి ఇవ్వరు. ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ పొగాకు పీల్చడానికి ఇచ్చినంత విలువ ప్రాణాలకు ఇవ్వరు. సిగరెట్, పాన్ పరాగ్, గుట్కా, గంజాయి ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి ఆనందం. వాళ్ళ ఆనందమే నా సంతోషం. జై భారత్ మాతాకి జై జై జై. హోల్డ్ యువర్ టంగ్. అసలు ఎలా పుట్టావురా నువ్వు ఈ పవిత్ర భారతదేశంలో? సారీ యువర్ ఆనర్, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఇతను మాట్లాడే మాటలు తాలిబాన్ తీవ్రవాదుల కంటే తీవ్రంగాను, పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే దారుణంగాను ఉన్నాయి. ఇవి చాలు యువర్ ఆనర్ ఇతన్ని తక్షణమే శిక్షించడానికి. హలో లాయర్ గారు, ఏ శిక్ష వేస్తారు? మహా అయితే ఉరి శిక్ష, అంతేగా? మీకు సిస్టమ్ మీద ఏ మాత్రం రెస్పెక్ట్ ఉన్నా నన్ను ఇప్పుడే శిక్షించండి సార్. కానీ మీరు ఆ రెస్పెక్ట్కి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చినా నాదొక చిన్న కోరిక తీరుస్తారా సార్? ద్రోహి, ఇంకేం మిగిలిందిరా నువ్వు కోరడానికి, మేము తీర్చడానికి? అబ్జెక్షన్ ఓవర్ రోల్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. చెప్పండి, ఏమిటి మీ కోరిక? ఈ మట్టిలో పుట్టి పెరిగిన వాడి చేతుల మీద నేను చావకూడదు. ఒకవేళ చేస్తే నా శవం ఈ మట్టిలో కలవకూడదు.